హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటి ఈరోజు గార్డెన్లో కాకుండా ఈ షేడ్ కింద కూర్చున్నారు అనుకుంటున్నారా? దీనికి ఒక కారణం ఉందండి. ఎండలు బాగా మండిపోతున్నాయి, అందుకే ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను. ఇది మాకు మంచిగా కట్టించుకున్నామండి, చక్కగా కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఎండప్పుడు కొంచెం ఎండ ఎక్కినా కూడా హ్యాపీగా కూర్చొని పని చేసుకోవడానికి వాటికి ఒక చిన్న పర్ణశాల. ఇది ఇంతకుముందు వీడియోలో కూడా చూసారు కదా మీరు. మేము ఒక పక్కన ఇలాగా చేసుకున్నాము. అయితే మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ ఈరోజు జూన్ 21 యోగా డే కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి. ఇది కంపల్సరీగా అందరం కూడా ఈ సందర్భం ఈ రోజే కాకుండా రోజు నిత్యకృత్యంలో మన భాగంలో ఒక యోగాని కూడా మనకు భాగం చేసుకోవడం చాలా మంచి అలవాటు, మంచి కార్యక్రమం అండి. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, నీకు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే వీడియోలో ఈరోజు సారాంశం ఏంటంటే, మనకు రుబ్బులు ఏమైనా మిగిలిపోయాయి, పాడైపోయాయి, మన తినడానికి పనికి రాలేదంటే మీరు అస్సలు బాధపడకండి. అసలు ఇంకా పండగ ఆ రోజు మొక్కలకు మాత్రం, ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొనుక్కుంటాము. తీరా చూస్తే ఊర్లో వెళ్ళిపోవడమో, లేదా కరెంట్ లేక ఫ్రిడ్జ్లో రుబ్బులు పాడైపోవడమో, ఏదో సంథింగ్ నాకు జరిగి మిగిలిపోతూ ఉంటుంది. లేదంటే వేరే వంటలు చేయడం వల్ల ఇవి ఉండిపోవడమో అలాగా. అది ఏ రుబ్బేనా అవ్వచ్చు, ఇడ్లీ, అట్టు, గారి, దోశ. తర్వాత నాకైతే మాత్రం అట్ల రుబ్బు మిగిలిపోయిందండి. అట్ల రుబ్బు, కొంచెం ఇడ్లీ రుబ్బును, ముద్దపప్పు కూర మిగిలిపోయిందనమాట. వాటిని మనం మొక్కలకి చక్కగా వినియోగించుకోవచ్చండి. మన గార్డెనర్స్కి ఏది వేస్ట్ అనేది బయటికి వెళ్ళే పరిస్థితే లేదండి. ఏదో పాలిథిన్ కవర్లో తప్ప ఇంక ఏది వెళ్ళదండి. కొంచెం పప్పు కూడా మిగిలింది నాకు. ఇవన్నీ కూడా మొక్కలకి ఏ విధంగా వినియోగించుకోవాలనేది ఈ వీడియో ద్వారాగా తెలుసుకుందాం మనం. ఓకే అండి. ఎప్పుడైనా కూడా మీరు ఏది మిగిలినా కూడా, సాంబార్ అవ్వచ్చు, లేదంటే ఇలాగ రుబ్బులు అవ్వచ్చు, ఏది మిగిలినా కూడా మీరు దాన్ని అసలు వేస్ట్ చేయకండి. చక్కగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. అది ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. బిర్యానీ మిగిలినప్పుడు కూడా ఒకసారి నేను దానికి ఫర్టిలైజర్ తయారు చేసి వేసాను కదండి. చక్కగా బిర్యానీ నానబెట్టేసి ఆ బిర్యానీ వచ్చిన నీరంతా మొక్కలకు వాటర్లో డైల్యూట్ చేసి ఇచ్చాను తప్ప డైరెక్ట్గా ఇవ్వలేదు. ఆ బిర్యానీ అంతా, అన్నం అంతా తీసి బయట పారేసి ఆ నీటిని చక్కగాను వాటికి వాటరింగ్ ఇచ్చాను. అలాగే ప్రతిదీ కూడా మంచిగా పల్చగా ఇవ్వాలి తప్ప ఏది కూడా చిక్కగా డార్క్గా అస్సలు ఇవ్వకూడదండి. అదే ఈరోజు వీడియో. మనకి ఇంట్లో ఏది పాడైపోయినా కూడా మీరు అస్సలు టెన్షన్ పడకండి, కంగారు పడకండి, ఆనందంగా మొక్కలకు వేయండి. మనం ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా మంచిది. అసలు ఎందుకు ఇవ్వాలి ఇది అనేసి అంటే, ఈ లిక్విడ్స్ దీనిలో మంచి బ్యాక్టీరియా ఉంటుందండి. ఈ రుబ్బుల్లో బ్యాక్టీరియా అందుకే పులుస్తుంది కదా, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సాయిల్ని గుల్లగా చేసి వేరు వ్యవస్థకి మంచిగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి మా రుబ్బులు ఇవ్వండి. చక్కగాను ఇలా మిగిలింది అట్టు రుబ్బు, కొంచెం ఇడ్లీ రుబ్బు, ముద్దపప్పు కూడా మిగిలింది. ఈ మూడు ఇలా మిక్స్ చేసేసాను నేను. ఈ మూడు మిక్స్ చేసి ఇలాగ వెయ్యం కదా. ఇటువంటివన్నీ వేయడం వల్ల సాయిల్లోని మంచి సారం పెరుగుతుందండి. భూసారాన్ని పెంచిన వారం అవుతాం అన్నమాట. ఇటువంటి ఇవ్వడం వల్ల ఇందులో ఉన్న మంచి బ్యాక్టీరియా మట్టిని సారవంతంగా తయారు చేసి మొక్కకు అందిస్తుంది. మట్టి గుల్లబారుతుంది. మట్టి గుల్లబారడం వలన వేరులు చక్కగా ఈజీగా గాలి పోసుకుంటూ ఈజీగా తిరుగుతాయండి, ఈజీగా పెరుగుతూ ఉంటాయి అనమాట. వేరు వ్యవస్థ ఎంత బాగుంటే పైన మొక్క అంత బాగుంటుంది అనమాట. వేరు వ్యవస్థ మట్టిలో ఏమైనా ఇబ్బంది వచ్చిందంటే అసలు మొక్కకు మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా ఆ మొక్క ప్రమాదంలో పడిపోతుంది అనమాట. కాబట్టి మనకి ఎప్పుడు కూడా సాయిల్ని ఎప్పుడు మనం మంచిగా సారవంతంగా, ఆరోగ్యవంతంగా, మంచి పోషకాలు ఇస్తూ రక్షించుకుంటూ ఉంటామో అప్పుడు మీరు ఒక చిన్న కుండీలో పెట్టినా కూడా ఆ మొక్క ఆరోగ్యంగా పెరుగుతూ మంచి క్రాప్ని ఇస్తుంది మనకి చక్కగాను. కాబట్టి దీన్ని మనం చక్కగా పల్చగా వాటర్లో కలిపి మనం ఇద్దాము. ఏది డైరెక్ట్గా ఇవ్వకూడదు, తెలుసు కదా మనకి. ప్రతిదీ కూడా చాలా పల్చగా ఇవ్వాలి. ఎందుకంటే చిక్కగా వేసిన ఏదైనా మట్టిలో ఫంగస్ లాగా అయిపోవచ్చు. కానీ వాటరింగ్ చేసి ఇవ్వడం వల్ల ఏంటంటే వేరు వాటర్ని పీల్చుకుంటుంది తప్ప ఇలా చిక్కటి ద్రవాన్ని తీసుకోదండి. కాబట్టి అక్కడ ఇబ్బంది అవుద్ది. ఈ పల్చటి ద్రవాన్ని ఇవ్వడం వల్ల వేరు చక్కగా పీల్చుకొని మొక్కకి పోషణ అందిస్తుంది. ఇందులో ఉన్న పులిసిన రుబ్బు వలన ఇందులో చక్కగా మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుద్దండి, మనకి చాలా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు ఏది ఇంట్లో మిగిలిపోయినా మీరు అసలు ఏమి టెన్షన్ పడకండి. మన గార్డెనర్స్కి ప్రతిదీ కూడా మనకి మొక్కలకు ఉపయోగమే, ప్రతిదీ కూడా పోషకాహారమే. ఎందుకంటే ఫర్టిలైజర్స్ రోజు ఎక్కడి నుంచి తెస్తామండి మనం? ప్రతి వారం ఇవ్వాలి అంటున్నాము, 10 రోజులకు ఒకసారి ఇవ్వాలంటున్నాము. ఎలా వస్తాయి? అందులో మనం ఏంటంటే జీరో బడ్జెట్లో ఇవ్వాలి కదా. అది ఒకసారి ఇచ్చిద్దాం రండి. మొక్కలకి చక్కగా పైసా ఖర్చు లేకుండా మన మొక్కలకి ఎప్పటికప్పుడు మంచి పోషకాలు ఇచ్చుకుంటున్నాం కదా. అందులో భాగంగా మనం చక్కగా ఇప్పుడు దీనికి ఇద్దాం. మనం ఇప్పుడు టబ్లో నీళ్ళు తీసుకున్నాను, చూశారు మీరు. కానీ ఇప్పుడు 8-8:30 అయ్యేసరికి ఫుల్గా ఎండండి. అసలు విపరీతంగా చూస్తారు కదా నన్ను. చెమట, చిరాకు, అసలు పైకి రావాలంటేనే బాధేసేస్తుంది. కానీ మొక్కలు పాడైపోతాయి కదండి. రావాలి, ఇక్కడ అంతా క్లీన్ చేయాలి, వాటికి వాటరింగ్ ఇవ్వాలి, ఇప్పుడు ప్రతి పోషకాలు ఇవ్వాలి. చేస్తేనే మనకి మంచిగా. ఈ రోజుల్లో కూరగాయల ధరలు చాలా ఉన్నాయటండి. బయట అందరూ అంటున్నారు
బాబాయ్ అసలు మీరు బాగా సేవ్ అయిపోయారు, ఎంత ఖరీదు ఉన్నాయి కూరగాయలు అయినా మంచివి కూడా దొరకడం లేదు, చాలా మంచి పని చేశారు మీరు అనేసి అంటున్నారు. బాగా పండిస్తున్నారు మీరు అనేసి అంటున్నారు. అంతే, ఎంతో కొంత మనం కష్టపడుతున్నాం కాబట్టి మనం మంచిగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినబోతున్నాము, అది చాలా హ్యాపీ. కాబట్టి ఎండ కొంచెం ఉన్నా కూడా మనం ఓర్చుకొని కొంచెం చేసి వెళ్ళిపోయామంటే మంచిగా మనకి మొక్కలు ఎండాకాలంలో కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం చక్కగా దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి ఏ విధంగా ఇవ్వాలనేది చూపిస్తాను. అబ్బా, ఇక్కడ చూసారా వాటర్ లిల్లీ సారీ రెయిన్ లిల్లీ ఎంత పెద్ద పెద్ద పూలు ఎలా వచ్చినాయో ఏంటోనండి విచిత్రం. వర్షం పడిందంటే ఇవి పూసేస్తాయండి, వర్షం లేదు అంటే అది మరి ఒట్టి గ్రాసే ఉంటుంది, మరి అస్సలు పువ్వులు రావు. ఒక్క వర్షం పడినా కూడా చక్కగా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి, చాలా అందంగా క్యూట్గా ఉంటుంది. మన ఇంట్లో ఏమైనా తెచ్చుకున్న ఐస్ క్రీమ్ కుండలు ఇవి అవి ఏమైనా ఉంటాయి కదా, ఆ కుండలు చక్కగా చిన్న చిన్న మన కూల్ డ్రింక్ బాటిల్స్ ఏ ఉన్నా కూడా ఒక్కొక్కటి అలాగా అన్ని కలర్స్ ఎక్కడే దొరుకుతాయి పెట్టండి. ఎప్పుడే కలర్స్ దొరుకుతాయి అవి, లేదంటే ఇవే అన్ని ఒకే కలర్ ఉన్నా కూడా అన్నిట్లో అక్కడక్కడ గార్డెన్లో పెట్టండి, చాలా క్యూట్గా అందంగా ఉంటుంది. బాగుంది కదా ఫ్రెండ్స్, ఇది ఒక్క పువ్వు వచ్చినా కూడా అందమే కదా, కానీ చక్క వర్షం పడితేనే పూస్తాయండి, అందుకే వీటిని రెయిన్ లిల్లీ అన్నారో ఏమో మరి. ఇదిగోండి ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, చక్కగాను అలాగ మంచిగా పూలు పూస్తున్నాయి, భలే ముచ్చటగా ఉంటుంది. వర్షం పడినప్పుడల్లా ఈ సందడి చేస్తూ ఉంటాయి మన గార్డెన్లో. అవి వర్షం పడినప్పుడు కొన్ని రకాలు పూస్తుంటాయి, ఎండలకైతే కొన్ని రకాలు పూస్తుంటాయి. ఎండలకంటే తెలుసు కదా మనకు మల్లెలు, జాజులు, తర్వాత క్రాటన్స్ అయితే సమ్మర్లోనే అవి కొంచెం మధ్యలోని పువ్వులాగా వస్తుంటుంది అనమాట. అవి చలికాలంలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బోల్డ్ అనేది బంతులు, చామంతులను, అలా ప్రతి సీజన్లో కూడా మనకి పువ్వులు ఇచ్చాడు భగవంతుడు, మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది చక్కగా రెయిన్ లిల్లీ, ఓకేనా. ఇది అక్కడ పెట్టేస్తాను, చూడగానే మీకు చెప్పాలనిపించింది, చాలా సరదాగా ఈ ఫ్లవర్ ఎంత బాగుంది కదా బేబీ పింక్లో, అందుకు మీకు చెప్పాలనిపించింది. చూడండి ఎంత బాగుంది, ఎంత క్యూట్గా ఉందో. సాయంత్రం అయిపోయినా కూడా చక్క పాపం ఇలా ఫ్రెష్గా ఉందన్నమాట. అక్కడక్కడ ఇలా పెట్టుకుంటే కుండలతో చాలా అందంగా ఉంటుంది. అయితే ఇదిగోండి ఇప్పుడు మాకు రుబ్బు, ఈ రుబ్బు ఈ టబ్బుతో వాటర్ తీసుకుంటే, ఎప్పుడు ఈ టబ్బు నిండా వాటర్ తీసుకొని కలుపుతాను కదా, దీనిలో మనం ఏంటంటే ఇలా ఒక్కటి చాలండి. ఈ రుబ్బు పులిసిపోయిన రుబ్బు, ఇది కేజీ లీటర్కి తక్కువ, అర లీటర్కి ఎక్కువ. చూసారా ఎలా వచ్చేసిందో కలర్, మంచి పాలులాగా తయారైపోయింది. ఇంకా దీంతో ఎందుకంటే చేతిని ఇలా కలిపేస్తే చక్కగా మంచిగా రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఇంత పలచగా ఇవ్వాలన్నమాట, ఎప్పుడు చక్కగా ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ రుబ్బు మా గార్డెన్ మొత్తానికి సరిపోతుంది. మొన్నే జీవామృతం ఇచ్చాను, చక్కగా ఎలాగో 10 days అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఇది ఇస్తున్నాను, మళ్ళీ 10 daysకి ఇంకోటి ఇస్తాను. అలా మనం ప్రతి 10 రోజులకి ఏవోటి అనుకోకుండా అవే సెట్ అయిపోతాయండి. అసలు మనం ప్లానింగ్లోని ప్రత్యేకంగా ఏం ప్లాన్ చేయలేదాకా ఏవోటి ఉంటే అట్లా అలాగే ఇచ్చిస్తుంటే 0 బడ్జెట్లో హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని చక్కగాను బకెట్తో వేసుకుంటాను. మనం వాటరింగ్ అంటే పైప్తో చేస్తాం, కానీ ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు మాత్రం అలాగ అవ్వదు కదా. ప్రతిసారి నేను ఎలాగ బకెట్తో పట్టుకెళ్ళి దీనికి ఒక్కొక్క మగ్గు, పెద్ద మొక్కలకైతే పెద్ద మొక్కలు, సిమెంట్ మొళ్ళకైతే 2 మగ్గులు, ఒక బకెట్ ఒక 20 లీటర్ల బకెట్కి అయితే 1 మగ్గు, ఇంకా చిన్నాటికైతే కొంచెం అలా చూసి ప్రతి వీడియోలో మీరు చూస్తారు కదా, ప్రతిసారి చూపిస్తే బోర్ కొట్టేస్తుంది ఇంక మిగతా రెగ్యులర్గా చూసే వాళ్ళకి. అందుకు నేను మామూలుగా చెప్పేస్తున్నాను అనమాట. దీన్ని చక్కగా ఆ విధంగా నేను బకెట్లో వేసుకుని వెళ్ళి ఒక్కొక్క మొక్కకి లైన్గా ఇచ్చుకుంటూ వచ్చేస్తాను. ఇదండి ఈరోజు నేను మొక్కలకి ఇచ్చిన మంచి ఫర్టిలైజర్, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా సరే మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఏ మిగిలినా కూడా బాధపడకండి, అట్లా అనవసరంగా పారేయకండి. మనం బోల్డ్ డబ్బులు పోసి కొనుక్కుంటున్నాయి కదా, ఇవన్నీ కూడాను చాలా ఖరీదైపోయి, చాలా రేట్లు పెరిగిపోయి. దేవుడి దగ్గర కూరగాయలంటే మనం పండించుకుంటున్నాం, కానీ ఈ పప్పులు అయితే మనం పండించుకోలేము కదా, పప్పు దినుసులు, బియ్యాలు ఇవే మనం పండించుకోలేము. కాబట్టి చక్కగాను ప్రతిదీ కూడా మొక్కలకి యూజ్ చేసుకుందాము. ఇప్పుడు కడుగు నీళ్ళు ద్రావణం ఇస్తాం కదా మొక్కలకి, రైస్ వాటర్ అంటారు, కడుగు నీళ్ళు ద్రావణం అంటారు, ఇస్తాం కదా. అలాగే ఇది కూడా అంతకన్నా మంచిది. ఇందులో మినపప్పు కూడా ఉంటుంది కదా, మినపరుబ్బు కూడా ఉంటుంది, బియ్యంది ఉంటుంది, అన్నీ కలిపి ఉంటుంది కాబట్టి ఇంకా మంచి బలం వస్తుందండి మొక్కలకి, మంచి బలాన్ని ఇచ్చే ఫర్టిలైజర్ ఇది. మొక్కలకి ఇచ్చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్, అయితే ఇంతకీ ఈ లిక్విడ్ దేనికి ఇవ్వాలండి, దేనికి ఇవ్వకూడదు అనేసి మళ్ళీ డౌట్స్ కొంతమందికి రావచ్చు. ఇదన్నీ మొక్కలకి ఇవ్వచ్చండి, ఏ మొక్కలకైనా అనడానికి లేదు. చక్కగా అన్ని రకాల పళ్ళ మొక్కలకి, కూరగాయలకి, పూల మొక్కలకి అన్నిటికీ కూడా చక్కగా ఇవ్వచ్చండి. ఎందుకంటే సాయిల్లోని మంచి బలాన్ని చేకూరుస్తుంది, మంచి గుల్లగా తయారవుతుందని చెప్పాను కదా. అంతే చక్కగా అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు, దేనికి ఇవ్వకూడదు అని ఏం లేదు. మనం క్రాటన్స్కి అయితే ఎక్కువగా ఇవ్వమండి, క్రాటన్స్కి ఎక్కువ పోషకాలు అక్కర్లేదు, మట్టిలో చక్కగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులకి ఒకసారి వాటింగ్ చేసినా కూడా మంచి
మంచిగా ఉంటాయి. మనం ఒక క్రాటన్స్కి మాత్రం నేను ఎక్కువ లిక్విడ్స్ ఏమి నేను ఇవ్వనండి. ఎప్పుడెప్పుడు వేస్తే జీవామృతం వేస్తాను తప్ప క్రాటన్స్కి ఏదో ఆ చాన్నాళ్ళకి ఒక 6 నెలలకి ఎక్కడికో ఒకసారి అంతే తప్ప నేను ఇంకా మిగతా అన్నీ కూడా మన కూరగాయల మొక్కలకి పళ్ళ మొక్కలకి టెర్రస్ గార్డెన్లోనే ఇచ్చేస్తుంటాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఇంట్లో ఏది మిగిలిపోయినా కూడా అది మీరు పారేయకుండా చక్కగా మొక్కలకి ఇదే విధంగా వినియోగించుకోవచ్చు. పల్చగా వాటర్లో డైల్యూట్ చేసేసి వాటరింగ్ ఇచ్చేయడం అంటే ఇంకేం కాదు. చక్కగాను ఇందులో ఉన్న బ్యాక్టీరియా మట్టిలోని మంచిగా తయారయ్యి మొక్కలకు మంచి పౌష్టికాహారం ఇచ్చినట్టే అవుతుంది. మనం చక్కగా తయారైపోతాయి. కాబట్టి మీరు అసలు వేస్ట్ చేయకండి. మీరు హ్యాపీగా మొక్కలకు వాడుకోండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, యూజ్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మరి కొంతమందికి మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొట్టమొదటిగా చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ నా గార్డెన్లో ప్రతి ప్లాంట్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అవన్నీ పెంచడానికి కొంతైనా అవి కొంచెం సేకరించడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, బాయ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ బాయ్.